డోరేమాన్, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? ఏంటిది? ఇవాళ నా పాకెట్ ని క్లీన్ చేస్తుంటే నాకిది దొరికింది. కానీ ఈ గ్యాడ్జెట్ ఏంటో నాకు అసలు గుర్తు రావట్లేదు. అలాగా? అయితే ఇదేంటో అయ్యగారు కనిపెడతారు. ఇలా దీని మీద పడుకొని ఉంటే ఇది త్వరలోనే ఏంటో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఇది డైనోసార్ ఎగ్ ఉండొచ్చు, లేదా హెన్ ఎగ్ కూడా ఉండొచ్చు. త్వరగా బయటికి రా. నోబితా ఇంకా నిద్రపోతున్నాడా? వీడికి అసలు బుద్ధి లేదు. భోజనానికి కూడా రాకుండా నిద్రపోతున్నాడంటే వీడికి ఒంట్లో బాగోలేదా ఏంటి? అలాంటిదేం లేదు మమ్మీ, వాడికి ఏదైనా పీడకలొచ్చుంటుంది. అంతేనంటావా? అయితే ఓకే. కష్టపడి ఈ బట్టలన్నీ ఉతికాను. కాసేపైనా ఎండ కాస్తే బావుండు డోరేమాన్. ఏంటి ఎండ? అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. త్వరగా బయటికి రా. ఏంటిది? నోబితా దాన్ని టచ్ చేయకు ప్లీజ్. ఏంటిది? వాడు బుజ్జి సూర్యుడు. సూర్యుడా? వాళ్ళ మమ్మీ నువ్వేనని వాడు అనుకుంటున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాడు. దీన్ని నేనే కదా బయటికి తీసుకొచ్చాను. దీన్ని నేనే పెంచుతాను. సరే నీ ఇష్టం, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను అడగకు. ఏమంటున్నా? వీడిని భరించడం చాలా కష్టం. తిండి తినకపోయినా పెరిగిపోతాడు. పర్వాలేదు, ఓకే. డోరేమాన్, వీడు చిన్న సూర్యుడు కాబట్టి సంటా అని పేరు పెట్టుకుంటాను. సంటానా? హే సంటా, షల్ వి గో ఫర్ వాకింగ్? అరెరే మండిపోతుంది. హే జాలీ, రా రా రా. హై సుజుకా. ఓ హాయ్ నోబితా, ఏమిటిది? వీడు చిన్న సూర్యుడు. వీడి పేరు సంటా. సూర్యుడా? ఏ సంటా, అలా చేయకూడదు, చాలా తప్పు. వీడు పక్కనుంటే అసలు చలే వేయటం లేదు కదా. నిజమే నోబితా, వెచ్చగా ఉంది. సంటా, నీ ప్రతాపం చూపించు. చాలా వేడిగా ఉంది. అవును సంటా, చాలా ఆపు, చాలా వేడిగా ఉంది. నోబితా, ఎంతసేపు అయినా అలా బయట ఆడుకుంటావు? మన తిందాం. నోబితా, ఏమీ తినకుండా బయటికి ఎందుకు ఆడుకోవడానికి వెళ్ళావు? నేను మమ్మీ లాగేసుకుంటున్నాను. నువ్వింకా హోంవర్క్ కంప్లీట్ చేయలేదు కదూ? ముందు పూర్తి చేసిరా, ఆ తర్వాత తిందువు గాని. కుదరదు. కుదరదని చెప్పావంటే 4 గంటేస్తాను. ఏంటి నోబితా, ఇది నా చుట్టూ తిరుగుతోంది. ముందు దీన్ని బయట పారే. మమ్మీ ఎందుకు నన్ను ఇలా తిడుతోంది? ఏం లేదు నోబితా, బయట బట్టలు ఆరలేదని తను కోపంగా ఉన్నారు, అందుకే తను విసుకుంటున్నారు. ఐడియా. మమ్మీ, ఏంటి? మీకోసం బట్టలు నేను ఆరబెట్టినా? పొద్దు నోబితా, వానొచ్చేలా ఉంది, మళ్ళీ తడిచిపోతాయి. సంటా, ఈ రోజు బట్టలు ఆరబెట్టే బాధ్యత నీది. చెప్పింది అర్థమైందా? అలాగే. సూపర్. సూపర్. ఆశ్చర్యంగా ఉంది, బట్టలు ఇంత త్వరగా ఆరిపోయాయి. వాడు మనతో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే వీడిని మనతో ఉంచుకుందామా ప్లీజ్? అలాగే నోబితా, కానీ వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నేను చూసుకుంటాను. ఇప్పుడే అందిన వార్త. 13 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన శాస్త్రవేత్తలు మరో 2 రోజుల్లో భూమికి చేరుకుంటారు. దూరదర్శిని ద్వారా వారిని చూడగలుగుతున్నామని పరిశోధకులు చెప్తున్నారు. నేనొచ్చేశాను. వచ్చేసారా? ఏమిటి వేళ ఇంత ఆలస్యం? ఏమని చెప్పను, నా పర్సు పోగొట్టుకున్నాను. అన్ని చోట్ల వెతికాను. చీకటి పట్టంతో ఇకొచ్చేశాను. అయితే మనం ఇప్పుడేం చేద్దాం? ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉండాలి. ఓ కారు స్పీడ్ గా వస్తోంది. నా మీద నీళ్లు పడతాయేమో అని పక్కకి వెళ్ళబోయి కింద పడ్డాను. అప్పుడే ఎక్కడో పడిపోయి ఉండాలి. సంటా, ఇక్కడ కాస్త వెలుగు కావాలి, ఇటువైపు రా. ఇదేనా చూడండి. అవును, ఈ పర్సు నాదే. చాలా థ్యాంక్స్ నోబితా. నాకు సంతోషంగా ఉంది నాన్న. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. సంటా, నిన్ను తలుచుకుంటూ ఉంటే నాకు గర్వంగా ఉంది. ముఖ్యమైన సమాచారం. ఆకాశం నుంచి ఒక అగ్నిగోళం భూమి వైపు దూసుకొస్తోంది. అది సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉంది. అది భూమిని తాకితే పెను ప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నష్టం ఏ మేరకు జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశమంతటా అలజడి నెలకొని ఉంది. అందరూ షాక్ అయిపోతున్నారు. ఏ సంటా, ఇక్కడికి రాకని చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్ళి దాకా. ఓహో, అయితే దాని పేరు సంటానా? నిజంగానే చూడ్డానికి బుజ్జి సూర్యుల్లా ఉన్నాడు. హే నోబితా, ఇదేమైనా ట్రిక్స్ చేస్తుందా? చేస్తుంది. ఓకే.
సంటా ఇక్కడికి రా. మళ్ళీ అక్కడికి వెళ్ళా. ఇప్పుడు సూర్యగ్రహణం. ఇదేంటి? ఏమిటి దీని ట్రిక్ అంటారా? వాణ్ణి పెంచేది నోబితా కాబట్టి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవును, కరెక్ట్ గా చెప్పావు. ఏ సంటా, వీళ్ళిద్దరికి ఇప్పుడు కొంచెం వేడి చూపించు. ఇప్పుడు వెచ్చగా బాగుంది. నాకు వణుకుపోయింది. బట్టలు కూడా ఆరిపోయాయి. మంచిది సంటా, అలాగే ఉండాలి. గుడ్ బాయ్. హాయిగా సుఖంగా ఉంది. నేను వచ్చేసాను. వచ్చేసావా నోబితా? కాలుతోంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ ఆటలు చాలు, ఇక ఆపు. స్టవ్ దగ్గరకు రాకు, వెళ్ళి అవతలకి. సంటా, ఇప్పుడు ఇదంతా అంటుకుంటే ఏమవుతుందో తెలుసా? నోబితా, వాడిక్కడుంటే ప్రమాదం. ముందు వాడిని బయటికి తీసుకెళ్ళు. వీడు పెరిగిపోయాడు నోబితా. ఇంత త్వరగా వీడిలా పెరిగిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి డోరేమాన్? ఇక వీడిని మనం ఇంట్లో ఉంచుకోలేము. మనకి వేరే దారి లేదు. వీడిని బయటికి పంపాల్సిందే. నువ్వు చెప్పేది కరెక్టే. ఏమిటది? బయట ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏంటిది? వీళ్ళింటికేదో కొత్తగా వచ్చినట్టుంది. నాకు అయోమయంగా ఉంది. అదే అర్థం కావడం. ఏమిటిది? నోబితా, డోరేమాన్, మీరే ఏదో ఒకటి చేయాలి. దాని వెలుగు వల్ల చుట్టుపక్కల వాళ్ళతో చాలా గొడవగా ఉంది. ఇలా చూడు, నువ్వు మంచి పిల్లాడివి కదా, ఇక్కడే ఉండాలి. తెల్లారగానే ఇంటికొచ్చేద్దు గాని. తీవ్ర ప్రమాదం. చాలా సమయమైంది, వెళ్ళి పడుకుందామా? తలుపు తెరవండి, మీ షెడ్ లోంచి పొగలు వస్తున్నాయి. త్వరగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. సరే. అదృష్టం బాగుండి ఆరిపోయింది. ఇంకా నయ్యం, పెద్ద ప్రమాదం ఏమీ అదే జరగలేదు. నిజమే. ఇంత రాత్రి వేళ మీ అందరికీ ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి. వీడిని మన ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు నోబితా. డోరేమాన్, ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మమ్మీ, నేను వాడిని పంపించలేను. కావాలంటే వాడికి అర్థమయ్యేలా నచ్చి చెప్తాను. ప్లీజ్ డాడ్. దయచేసి నన్ను క్షమించు నోబితా. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు చాలా పెద్ద సమస్య అవుతుంది. అర్థం చేసుకో, నా మాట విను. డోరేమాన్, ఏదో ఒకటి చెయ్యి. నాన్నగారు చెప్పింది కరెక్టే నోబితా. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను వద్దన్నాను. డోరేమాన్, ఇప్పుడే అందిన వార్త. అదిగో చూశారుగా, అది భూమి వైపు దూసుకొనొస్తోంది. మరో 3 గంటల్లో అది భూమిని తాకవచ్చని పరిశోధకులు అంటున్నారు. అది ఖచ్చితంగా లాస్ ఏంజల్స్ లో పడుతుందని పరిశోధకులు అంటున్నారు. అక్కడి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో లాస్ ఏంజల్స్ నగరం అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏమిటిది? లాస్ ఏంజల్స్ లో ఉన్నవాళ్ళు దురదృష్టవంతులు అనుకుంటా. దీనికి నేను ఒప్పుకోను. ఇంకా ఎన్ని రోజులు వాడిని నీ దగ్గర ఉంచుకుంటా? సంటాన్ని చూస్తే నీకు పాప అనిపించట్లేదా? సంటా, నీకేమైంది? సంటా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను చెప్పేది విను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సంటా? చెప్పు. వాడిక్కడ ఎంతో కాలం ఉండలేడని వాడికి తెలుసు. అలా అనకు. వెళ్ళకు సంటా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళకు ప్లీజ్ సంటా. ఇక్కడి నుంచి వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళిపోకు సంటా. ఆగు సంటా. నేను వచ్చేసాను. నోబితా, ఇట్రా. వచ్చి న్యూస్ చూడు. లాస్ ఏంజల్స్ లో పడుతుందనుకున్న ఆ రాయి ఆకాశంలోనే తునాతునకలైపోయింది. జపాన్ నుంచి వచ్చిన ఒక గుర్తు తెలియని దాన్ని ఢీకొని అదలా మారిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది నిజమని నాసా శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఆ రాయిని ఢీకొన్న వస్తువు ఎలా ఉందంటే, ఇదిగో చూడండి. సంటానే, ఖచ్చితంగా సంటానే. అందుకనే సంటా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఖచ్చితంగా అదే ఏంటుంది. నేను తలుచుకుంటూ ఉంటే నాకు గర్వంగా ఉంది సంటా. అవును నోబితా. చెప్పు డోరేమాన్. ఏంటి?
ఇక్కడ నుంచి చూసే అన్ని నక్షత్రాలు సూర్యుడులే అంటున్నారు, నిజమా? అవును, నక్షత్రాలన్నీ సూర్యుడే. అయితే సంటా కూడా నక్షత్రమేనా? నాకిప్పుడు అర్థమైంది. నాకు కనుక సంటా గుర్తొచ్చాడంటే నేను నక్షత్రాలనే చూస్తాను. అవును, శాంటా నిజంగా సూపర్ స్టార్. ఆకాశంలో మెరుస్తుంటాడు. ఆ, అదిగో అక్కడ చూసావా, నక్షత్రం పడుతుంది. సంటా, మన ముగ్గురం గడిపిన రోజులు నేను మర్చిపోలేను. అది అందమైన అనుభవం. ఈ రోజు భూమిని నువ్వే కాపాడావు. Journey in a water droplet capsule. నోబితా, నోబితా, ఇరుక్కున్నాను. నోబితా, నువ్వు రూమ్ లోనే ఉన్నావని నాకు తెలుసు. నోబితా, అరే కనిపించడేమిటి? ఏమైపోయాడు? నది శుభ్రం చేయడానికి పంపుదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఆ తప్పించుకున్నాను. మామ్ దేని గురించి మాట్లాడుతున్నారు? అదా నైబర్హుడ్ అసోసియేషన్ ఆ లేక్ ని క్లీన్ చేస్తున్నారట. మమ్మీ డాడీ ఇద్దరు బిజీగా ఉన్నారు కదా, అందుకని నన్ను పంపిద్దామని ప్లాన్ చేసినట్టున్నారు. నది నీటిని శుభ్రం చేయటం మంచి విషయమే కదా. డరమన్, ఏమంటున్నావు? సండే నా బాడీకి రెస్ట్. నదిని శుభ్రం చేస్తే మనకి స్వచ్ఛమైన నీళ్లు దొరుకుతాయి నోబితా. అప్పుడు మన అందరం ఆరోగ్యంగా ఉంటాం. నా మాట విని నువ్వు అక్కడికి వెళ్ళు. అది సరే, నేను మాత్రమే క్లీన్ చేయాలంటున్నావే. మరి జియాన్ సున్యోలు మనుషులు కారా? వాళ్ళని ఎందుకు పిలవలేదు? వాళ్ళు రాకపోతే పోనీ. నా మాట విని నువ్వు వెళ్ళు. నదులన్నీ కల్మషం అయిపోవటానికి కారణం మనలాంటి మనుషులే. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు, కానీ నేను మాత్రం వెళ్ళను. అయితే నాకు వేరే దారి లేదు. నువ్వు ఇప్పుడు ఏం బయటికి తీస్తున్నావు? ఇవాళ నా మూడ్ బాగుంది, సరదాగా ఏదైనా చేయాలనిపిస్తోంది. వాటర్ డ్రాప్లెట్ క్యాప్స్యూల్. ఏంటది? నీటి ముఖ్యత్వం గురించి నువ్వు దీని ద్వారా తెలుసుకుంటావు. నీటి ముఖ్యత్వమా? వర్షం పడటం వల్లే భూమికి నీరొస్తోంది. ఆ నీరు నదిగా మారి సముద్రంలోకి వెళ్తుంది. మనమిద్దరం ఈ క్యాప్సూల్ లోకి వెళ్ళావంటే నీటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఏంటి నోబితా, నువ్వు నాతో వస్తావుగా? నీకు ఆసక్తిగా లేదు? ఇదంతా బాగుంటుందా ఏంటి? నీకు ఇష్టం లేకపోతే రావద్దు, నేను వెళ్తాను. బాయ్ బాయ్. ఆగు, నేను నీతో వస్తాను. అచ్చుకు. అయ్యగారికి ఇప్పుడే ఇంట్రెస్ట్ వచ్చిందా? ఏంటి ఇలా అయిపోయింది? కంగారు పడకు, మనం ఎవ్వరికీ కనపడం. లెట్స్ గో. మన సీలింగ్ ని కొట్టుకోబోతున్నా. భయపడకు. ఆవిరైన నీళ్లు గాలి ద్వారా ఆకాశంలోకి వెళ్తాయి. నీటి పయనం ఇక్కడే ఆరంభమవుతుంది. సూపర్. సూపర్ గా ఉంది. అదిగో చూడు, అదే మౌంట్ ఫ్యూజీ. మనమిప్పుడు సముద్రం కంటే 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నాం తెలుసా? నీటి ఆవిరి ఇక్కడే ఐస్ లా మారి వర్షంలా కురుస్తుంది. చూడు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం బయటికి వెళ్ళలేమా? నాకు ఆ క్లౌడ్ ని ముట్టుకోవాలనిపిస్తోంది. ప్లీజ్ డోరేమాన్. వద్దొద్దు, బయట టెంపరేచర్ -40 డిగ్రీ. వెళ్ళితే గడ్డ కట్టిపోతావు. ఐస్ కరిగితే ఇలా వానలా కురుస్తుంది, చూసావా? అవును, ఆ డ్రాప్స్ అన్ని ఎందుకు కన్నీటి బిందువుల్లా ఉన్నాయి? ఇలా ఉంటే నీటి చుక్క భూమి మీదకి వెళ్ళేటప్పుడు గాలి ఒత్తిడికి పగిలిపోతుంది. ఓ, అది మౌంట్ అకాయే కదా? పర్వతాల మీద పడే వర్షం నదుల్లోకి వెళ్ళిపోతుంది. దానికి ఎవరు దారి చూపక్కర్లేదు. పద వెళ్దాం. ఓకే. నాయనా, డోరేమాన్, మనం కింద పడిపోతా అనుకుంటా. అనవసరంగా కంగారు పడకు. ఇప్పుడు ఏం జరిగింది? మనమిప్పుడు భూగర్భంలో ఉన్నాం, అంటే భూమి లోపల. ఈ నీరు ఎప్పుడు భూమి కింద నుంచే వెళ్తుంటుంది. చివరికి నదిలో కలిసి నీటి మట్టాన్ని పెంచుతుంది.
తర్వాత ఈ నీరు మెల్లగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. అర్థమైందా నోబితా? వాన పడటం ఆగిపోయినట్టుంది. డోరేమాన్ నన్నే చేయమంటావ్? మన టేస్ట్ తనకి నచ్చలేదనుకుంటా. మొత్తానికి గండం గట్టెక్కింది. కాదు, చెట్టెక్కింది. ఓ, నీళ్ళు ఇక్కడ ఎంత ప్యూర్ గా ఉన్నాయి కదా. అవును, ఈ నీటిని ఎవరు వాడట్లేదు, అందుకే స్వచ్ఛంగా ఉన్నాయి. ఇప్పుడు మన నగరంలోకి వచ్చేసాం అనుకుంటాను. అవును, నది కూడా డివైడ్ అవుతుంది చూడు. ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం. అమ్మయ్య, అది బొమ్మ మాత్రమే. ఇక్కడ చూడు ఎంత చెత్త పేరుకుపోయిందో. నీళ్లు చూడ్డానికి చండాలంగా ఉన్నాయి. మనం ఉన్నది ఇందాకటి నదిలోనేనా? డౌటే లేదు, అదే నది. పనికి వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అవును, ఇదేంటి డోరేమాన్? దీని పేరు ఇంటేక్ టవర్స్. నది నీళ్ళని తీసుకొని శుభ్రపరుస్తుంది. ఈ నీటిలోని మలినాలని, మురికిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తుంది. ఆ నీరు తర్వాత మన ట్యాంక్స్ లోకి వస్తుంది. అవును, మనం తాగే నీటిలో ఇంత ప్రాసెస్ జరుగుతుందా? ఇప్పుడు మనం ఎవరింటి ట్యాప్ లో పడతామో? అదృష్టం ఉంటే బయటికి వస్తాం, లేకపోతే మనల్ని కూడా శుభ్రం చేసేస్తారు. కంపు భరించలేకపోతున్నాం. మురుగు కాలువలో వచ్చి పడ్డట్టున్నాం. అవును, ఇప్పుడు ఈ మురుగు నీటితో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మురుగు నీటిని శుభ్రం చేసే ఒక కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మైక్రోబ్స్ సహాయంతో ఇందులో ఉన్న క్రిములని నాశనం చేస్తారు. తర్వాత కెమికల్స్ తో స్టెరిలైజ్ చేస్తారు. నీకు అర్థమైందా? ఆ, ఈ డస్ట్ చూస్తుంటే తెలుస్తుంది దీన్ని క్లీన్ చేయడం ఎంత కష్టమో. దీన్ని చూస్తుంటే నాకు వాంతి వస్తుంది డోరేమాన్. డోరేమాన్, హా? మనం మన ఊరి నదిలోకి వచ్చినట్టున్నాం. ఎంత త్వరగా ఇక్కడికి చేరుకున్నాం. అదిగో చూడు డోరేమాన్. హా? ఏంటి సునియో, ఇందాక నుంచి ట్రై చేసిన ఒక్క చేప కూడా దొరకలేదు. నువ్వు ఇప్పుడు చేపలు పట్టకపోతే తంతాను. నన్నెందుకు కోపగించుకుంటావు? నేనేం చేయగలను? చాలా బోరు కొడుతోంది సునియో, ఇంటికి వెళ్ళిపోదామా? నువ్వు చెప్పేది కరెక్టే. ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఇంటికి తీసుకెళ్లాలా? కంపు కొడుతున్నాయి. అవునవును. వాటిని తీసి నేలలో పడే. ఓకే. బాగుపడను. డోరేమాన్, ఏదో రిసెప్ట్. ప్లీజ్ డోరేమాన్, ఏదో గ్యాడ్జెట్ తీ. కొస్తాకు చూస్తున్నానా? లిక్విడ్ రిమోట్ కంట్రోల్. యా! ఇదేదో బాగుందా? ఈ రిమోట్ కంట్రోల్ తో నీటిని నా ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయగలను. వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. సరే పద, మనం వెళ్దాం. ఆగండి. ఆ, ఇద్దరికి ఎంత ధైర్యం! మీరు అడ్డమైన చెత్తని నీళ్ళల్లో వేస్తారా? మిమ్మల్ని నేను ఈ నీటికి అధిపతిని. మీలాంటి బడుదాయిల వల్లే నా నీరంతా కాలుష్యం అయిపోతుంది. మీ ఇద్దరికి శిక్ష తప్పదు. మీ ఆఖరి కోరికేంటి? దయచేసి మమ్మల్ని క్షమించు ప్లీజ్. ఎప్పుడు ఇలా చెయ్యవు. నీటిలో ఇక చెత్త పోయినని ఒట్టేసి చెప్పండి. అలాగే నీ మీద ఒట్టు. మీరు పడేసిన చెత్తని మీతో తీసుకెళ్ళండి, చెత్త మొహల్లారా. ఇద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇక జన్మలో వాళ్ళ తప్పు చెయ్యరు. ఏమంటా? అవును. డోరేమాన్, అటు చూడు, సముద్రం వచ్చేసింది. అప్పుడే మన సముద్రానికి వచ్చేసాం కదా నోబితా? ఇది నిజంగా సూపర్. అవును. అవును డోరేమాన్, మన నదులని కలుషితం అయిపోతే వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం కదా. అవును నోబితా, ఇప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నది నీటిని మనమే వెళ్లి శుభ్రం చేయాలి. సూపర్ గా చెప్పావు.
ఏ నోబితా, డోరేమాన్, వంకరా మేం కూడా వచ్చి మీకు సహాయం చేస్తాం, సరేనా? లేదా నీటి దేవత వచ్చి మమ్మల్ని ఆట ఆడిస్తుంది. నోబితా, డోరేమోన్, హాయ్. నేను కూడా మీకు హెల్ప్ చేయడానికి వస్తాను. ఏమంటున్నావు చిచుకా? నువ్వు ఇప్పుడే కదా స్నానం చేసావు. దీన్ని క్లీన్ చేయడానికి వచ్చా అంటే నువ్వు మళ్ళీ డర్టీగా అయిపోతావు కదా. నేను స్నానం చేసి వచ్చానని నీకెలా తెలుసు నోబితా? అదే షిజుకా, ఏంటంటే నీ ఫేస్ ఫ్రెష్ గా అనవసరంగా నోరు పారేసుకోకు, తండలు తింటావు.